Hi friends, this is Dilip Murugan and welcome to our channel. ఫ్రెండ్స్, మనం చాలా మంది ప్రోడక్ట్స్ కొంటూ ఉంటాం. ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, టీవీ కావచ్చు, ఎలక్ట్రికల్ ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు, మనం చాలా మంది ప్రోడక్ట్స్ కొంటూ ఉంటాం. సో ఆ ప్రోడక్ట్స్ మంచివా కాదా, మనం తీసుకోవాలనుకున్న సిరీస్ నెంబర్ నుంచి మనం తీసుకోవాలనుకున్న ప్రోడక్ట్ ప్రైస్ వరకు ప్రతి ఒక్కటి కూడా మనం కంపేర్ చేసుకోవాలి అండ్ రివ్యూ చూసుకోవాలి. సో అలా రివ్యూస్ ఇచ్చే ఛానల్ ఏదైనా ఉంది అంటే అది మన టెడ్మెడ్ టెక్. అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ రివ్యూ చేయలేకపోవచ్చు, కానీ ఆ ప్రోడక్ట్ మీకు సెట్ అవుతుందా లేదా, మీ బడ్జెట్లో ఉందా లేదా, ప్రోడక్ట్ రిపేర్స్ వస్తే ప్రాబ్లం ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం డిస్కస్ చేస్తాం ఈ టెడ్మెడ్ టెక్ లో. మరి ఇలా చూసుకుంటే ఏ గ్యాడ్జెట్స్ గురించి ఈ టెడ్మెడ్ టెక్ చెప్తుంది అనేది చూసుకున్నట్లయితే మనకి టీవీస్ కావచ్చు, హోమ్ థియేటర్స్ కావచ్చు, లేదా డిటిహెచ్ఎస్, ఎయిర్ కూలర్స్, ఎయిర్ కండిషనర్స్, ఫ్రిడ్జ్, మైక్రోవేవెన్, వాషింగ్ మిషన్, ప్రతి ఒక్కటి మనం మన ఇంట్లో వాడుకున్నదే. అండ్ ఈ రోజుల్లో చాలా మంది అప్గ్రేడ్ అవుతున్నారు. సో నో కాస్ట్ ఈఎంఐస్ ఎప్పుడైతే మనకి అందుబాటులోకి వచ్చాయో అప్పుడు చాలా మంది ఎక్స్పెన్సివ్ టీవీస్ కావచ్చు, హోమ్ థియేటర్స్ కావచ్చు, ఏదైనా సరే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నవే తీసుకుంటున్నారు. సో మరి అంత ఎక్స్పెన్సివ్గా ఉన్న ఏ ప్రోడక్ట్ అయినా సరే మనం ఏది పెడితే అది తీసుకోకూడదు అనేది ఈ టెడ్మెడ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ టెడ్మెడ్లో మనకి ఈ వాట్ నాట్ ఎవ్రీథింగ్, మనకి ఎయిర్ కూలర్స్ నుంచి మనకి 4 స్టార్ రేటింగ్ అంటే ఏంటి, 5 స్టార్ రేటింగ్ అంటే ఏంటి, అసలు ఏ ప్రోడక్ట్లో ఏ స్పెసిఫికేషన్స్ చూడాలి, అండ్ స్పెసిఫికేషన్స్ చూసిన తర్వాత మనకి ఆ కాస్ట్కి సరిపోతుందా లేదా, టాప్ లోడ్ అంటే ఏంటి, ఫ్రంట్ లోడ్ అంటే ఏంటి, ఎయిర్ కూలర్స్లో టన్నేజ్కి తేడా ఏంటి, స్టార్స్కి తేడా ఏంటి, అసలు వాటి యొక్క కాస్ట్ ఎందుకు అంత ఉంటాయి, అండ్ ఏ బ్రాండ్ మంచిది, ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి మన మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. కానీ ఎన్ని మనకి తెలుసుకున్నప్పటికీ, ఎన్ని సెర్చ్ చేసుకున్నప్పటికీ కూడా మనకి ఎక్కడో దగ్గర ఒక చిన్న వెలితి అనేది ఉండిపోతుంది. ఆ తర్వాత మనం అక్కడికి వెళ్తాం. ఓకే, నెట్లో మనం గూగుల్ చేస్తాం. గూగుల్ చేసిన తర్వాత వాట్ ఈస్ ద బెస్ట్ అని అంటే బ్లాగ్స్ ఉంటాయి. మనకి ఆ బ్లాగ్స్లో ఒక బ్రాండ్ ఒకలాగా ఉంటుంది అండ్ ఇంకో బ్రాండ్ ఇంకోలా ఉంటుంది. అంటే ఈరోజు చూసిన బ్లాగ్ రేపు ఉండదు, ఈరోజు చూసిన వెబ్సైట్ రేపు ఉండదు. సెర్చ్ లిస్ట్లో నేను చెప్తున్నాను. ఓకే, సో యూట్యూబ్ ఇచ్చిన మెయిన్ బెస్ట్ పాలసీ ఏంటి అంటే మనకి ఏ ఛానల్స్ని అయితే ఎక్కువగా చూస్తున్నారో, ఏ ఛానల్స్ నుంచి ఎక్కువగా షేర్స్ జరుగుతున్నాయో ఆ ఛానల్ని ఇంకా ఎక్కువగా ప్రమోట్ చేసి నాలాంటి కంటెంట్ క్రియేటర్స్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది. సో వాళ్ళకి ఎంతో కొంత యాడ్సెన్స్ ద్వారా అమౌంట్ ఇస్తూ వాళ్ళని ఇది ఒక ఫుల్ టైం జాబ్ లాగా కూడా తీసుకోవడానికి యూట్యూబ్ ఎంతో సహాయం చేస్తుంది. సో ఇదంతా ఎవరి కోసం? మన కోసం. సో దిస్ ఈజ్ ఎ గ్రేట్ కమ్యూనిటీ. సో ఈ కమ్యూనిటీలోకి నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అండ్ ఈ ఛానల్లో మీకు నెక్స్ట్ వచ్చే టాపిక్స్ అన్నీ కూడా ఒక మంచి క్వాలిటీతో అందించడానికి నేను ప్రయత్నిస్తాను. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేస్తే ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క టాపిక్స్ మీ యొక్క ఫోన్లో ఉంటాయి. ఓకే, మీరు గూగుల్ చేయాల్సిన అవసరం లేదు. సో మీకు ఏ ప్రోడక్ట్ మీద అయినా సరే, ఏ యొక్క ప్రోడక్ట్ మీకు సజెషన్ కావాలన్నా ఐఎమ్ దేర్, నో ప్రాబ్లం. మీకు కొన్నిసార్లు రిప్లై రావడం లేట్ అవ్వచ్చు అంతే, కానీ ఖచ్చితంగా మీకు 1 డేలోనే రిప్లై అనేది వస్తుంది. అండ్ ఎవరైతే ప్రోడక్ట్స్ తీసుకుందాం అనుకుంటున్నారో వారు ఒక్కసారి ఆచితూచి చేయండి, డబ్బులు ఊరికే రావు. అండ్ దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్.